నాకు ఫేవరెట్ సినిమా ఐడియా ఏంటంటే హారర్ సినిమా తీయడం. అప్పుడు శామ్ రైమీ అని ఈవిల్ డెడ్ అని ఒక సినిమా తీసాడు, చాలా పెద్ద హిట్. అది వీడియో పార్లర్లో 100 రోజులు ఆడేసింది. తర్వాత ఎగ్జార్సిస్ట్ అనే ఒక సినిమా. సో నా లైఫ్ అంబిషన్ ఏంటంటే హారర్ సినిమా తీయాలని. ఓకే, దానికే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయింది, వచ్చి మా గ్రాండ్ ఫాదర్ నాకు తాజ్ కృష్ణ హోటల్లో జాబ్ ఇప్పించారు. అదే టైంలో నా మ్యారేజ్ కూడా అయిపోయింది. దట్స్ ఎ లవ్ మ్యారేజ్. ఇది అయిన తర్వాత మై శాలరీ వాజ్ వెరీ లిటిల్. అంటే ఆ టైంలో నాకు తెలిసి 800 రూపీస్ ఎంతో ఇచ్చారు. ఓకే, మా ఇంట్లో కూడా ఇనఫ్ రూమ్స్ లేవు, ఏదో చిన్న రూమ్ తీసుకునేది. కానీ నా అబ్సెషన్ ఆఫ్ సినిమా అనేది పోలేదు ఇంకా. ఓకే, సో డబ్బులు లేవు, సినిమా చూడాలి, అసలు నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ అబ్సెషన్ ఎంత ఎక్కువైపోయిందంటే ఒక పర్టికులర్ టైంకి ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు నా వైఫ్కి చిరాకు వచ్చేసేది. అసలు సినిమాల గురించి మాట్లాడితే ఒక ఎలర్జీ లాగా డెవలప్ అయిపోయింది. మాట్లాడితే ఈ సినిమా, మాట్లాడితే ఆ సినిమా అనేది. ఆ టైంలో స్టార్టెడ్ మేకింగ్ ఒక రామోజీరావు గారి పేపర్ ఉండేది, న్యూస్ టైమ్ అని. దానికి ఆయనతో అపాయింట్మెంట్ తీసుకోవడానికి అప్పుడు ఈ ప్రతిఘటన, శ్రీవారికి ప్రేమలకి ఈ సినిమాలు వచ్చినాయి, పెద్ద హిట్స్ అయ్యాయి. ఆయన నుంచి అందరు చాలా సినిమాలు తీస్తున్నాడు ఆయన అని ఒక టాక్ ఉండేది మాట. రైట్. ఆ న్యూస్ టైమ్ పేపర్కి ద ఐడియాస్ దట్ కిల్ 30 million పీపుల్ అని ఒక ఆర్టికల్ రాశాను. అదేంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రెడ్రిక్ నీషే ఆన్ మైండ్ ఆఫ్ హిట్లర్. హిట్లర్ మారాలిటీస్ ద న్యాచురల్ హిస్టరీ ఆఫ్ మారల్స్ అని ఇలాంటి 2-3 బుక్స్తో ప్రభావితం అయ్యి నాజీ పార్టీ పెట్టి సెకండ్ వరల్డ్ వార్ కాజ్ చేశాడు. దాంట్లో ఒక 3 million పీపుల్ చచ్చిపోయారు. రైట్. ఏ ఐడియాతో అది క్రియేట్ అయింది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఆర్టికల్ రాశాను. ఆర్టికల్ని ఎలాగోలా రామోజీరావు గారి దగ్గరికి చేర్పించేలా చేసి ఆయనతో ఒక అపాయింట్మెంట్ దొరికింది. ఆయనతో మాట్లాడినప్పుడు నేను సినిమా తీస్తానంటే నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నాకు లేదు, ఎక్కడ జారలేదు, ఎక్కడ పని చేయలేదు. అలా అయితే నేను ఏదో కాలమిస్ట్గా నేను ఉద్యోగం ఇస్తాను కానీ సినిమా డైరెక్టర్ ఎట్లా అవుతావు నువ్వు, అది ఇది అని చెప్పి ఆయన రిజెక్ట్ చేశారు. ఓకే, నేనేమో ఆయన్ని కన్విన్స్ చేయడానికి డైరెక్టర్కి చెప్పే క్లారిటీ ఉండాలండి, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, నేనేదో చెప్పాను ఆయన ఇలా. ఓకే, దట్స్ గుడ్ థింగ్. తర్వాత నేను రామానాయుడు సురేష్ జరిగాను. అది ఎవరో అంటే మా ఫాదర్ సౌండ్ ఇంజనీర్. ఆయన ఏంటంటే క్రాక్ పోవడం, నేను సరిగ్గా చదవను, ఏదో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా అంటే అది పాయింట్ కాదు. పాయింట్ ఐఎమ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ విచ్ ఐ యామ్ యాక్చువల్లీ, విచ్ ఐ వాస్ ఈవెన్ నౌ ఐ యామ్. ఇది అయిపోయాక సురేష్ ఏమన్నాడంటే ఇలాగా రాత్రి సినిమా చూసారు, వచ్చి రేవతి ఒక బస్సులో దిగుతుంది, ఆ లోపలికి వెళ్తుంది, ఊళ్ళో ఎవరో ఉండరు. సురేష్ అన్నాడు అప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నీకు, ఉంటే బస్సు బదులు ప్రొడక్షన్ కార్ పెట్టేసి అన్నాడు. ప్రొడక్షన్ కార్ పెట్టమని అనలా, జస్ట్ ఒక సజెషన్ ఇచ్చాడు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా నీకు తెలిసేది అన్న ఉద్దేశం అన్నమాట. రైట్. అది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ వెంకట్ అక్కినేని చెప్పాను, నాగార్జున బ్రదర్కి. రాత్రి కాదు, ఇవన్నీ రాత్రే. ఇదంతా చెప్పడానికి నాకు అవకాశం ఎలా వచ్చింది, నేను వీడియో లైబ్రరీ పెట్టడానికి ఆ టైంలో ఇంజనీరింగ్ అది మన కృష్ణ ఓబరాయ్ జాబ్ నచ్చక నైజీరియా వెళ్ళి అక్కడ బెటర్ జాబు 4,000 ఎంతో, ఇక్కడ 800 రూపీస్ అయితే అక్కడ 4,000 రూపీస్. ఓకే. అక్కడి నుంచి వచ్చి ఒక సినిమా నేనే తీయాలి, అలాగో నాకు ఛాన్స్ దొరకట్లేదు కదా అనే ఒక పాయింట్లో ఆ ప్రాసెస్లో ఎవడో నన్ను మా ఫాదర్ ఫ్రెండ్ ఒక ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి ఆర్టీఓ ఆఫీస్కి తీసుకెళ్తే దారిలో వీడియో లైబ్రరీ దగ్గర ఆగాడు. ఓకే. ఆ వీడియో లైబ్రరీలో నేను చూడాల వీడియో లైబ్రరీ ఎప్పుడు ఆ టైంలో, అప్పుడప్పుడు కొత్తగా వస్తున్నాయన్నమాట. అక్కడ సినిమాలు చూసి మతిపోయింది నాకు. అన్ని సినిమాలు ఒక్క చోట కవర్లు అన్నీ పెట్టి, అరే వీడియో లైబ్రరీ పెడితే ఎలా ఉండదు నాకు ఐడియా వచ్చింది. కానీ జేబులో రూపాయి లేదు. సో నేను 3 రోజులు వెళ్తాను అనగా, ఏది నైజీరియా 3-4 రోజులు వెళ్ళాలనగా సడన్గా నేను డెసిషన్ డ్రాప్ చేసుకున్నాను. ఓకే. నా వైఫ్కి రేత్తని కోపం నాకు పిచ్చెక్కింది అనుకోవాలి, విచ్ ఇస్ ట్రూ. ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది కాబట్టి వేరు. ఇప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఎవరన్నా అనుకుంటారు, యూనో. ఎగ్జాక్ట్లీ. సరే నేను ఒక స్కూటర్ వేసుకున్న, ఫాదర్ స్కూటరు హైదరాబాద్కి ఉన్న వీడియో లైబ్రరీ అన్నీ తిరిగేసి ఏది ఎలా ఉంది, ఏం సినిమాలు ఉన్నాయి అన్నీ ఒక చిన్న డేటా లిస్ట్ అంతా చేసి, మా ఫాదర్ ఆ టైంకి రిటైర్ అవుతున్నారు అన్నపూర్ణ స్టూడియోలో. ఆయనకి మా అంకుల్ ఒక ఆయన సోమరాజు గారు అని
ఒక అమీర్పేటలో ఒక షాపు పగిడి లేకుండా ఇచ్చారు. ఆయన ఏదైనా చేసుకుంటానంటే ఆయనకున్న అభిమానంతో. మా ఫాదర్ ఏమో అక్కడ జ్యూస్ పార్లర్లో ఏదో పెడతాను. నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక్కసారి జస్ట్ నాకు 6 months ఇవ్వండి ఇది షాపు, అది నాకు వర్కౌట్ అవ్వకపోతే మీరు పెట్టుకున్నారంటే నేను ఇంకా కాదనలేక ఏం చేస్తాంలే అన్నట్టు ఇచ్చారు. ఓకే. అప్పుడు నేను 2,000, 3,000, 5,000 అప్పులు తీసుకుని ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అవన్నీ తీసుకుని పెట్టాను షాప్. షాప్ పెట్టిన ఫస్ట్ డేనే ఏంటి నాకు వచ్చిందో 20,000 వచ్చింది. 20,000 తోటి నేను ఒకడిని నమ్మితే ఆడ మోసం చేసి అన్ని ఫాల్టీ క్యాసెట్లు ఇచ్చాడు చాలా. ఓకే. సో 10,000 పెట్టుబడి అక్కడ వెళ్ళిపోయింది. అదేలే. షాప్ తెరిసే రోజు 1,100 వీడియో క్యాసెట్లు పెట్టుకునే స్పేస్ ఉంటే దాంట్లో హార్డ్లీ 200 ఉన్నాయి. మిగతా ఖాళీగా ఉన్నాయి మొత్తం సెల్ఫ్స్ అన్ని. బట్ ఇంకా ఛాన్స్ లేదు కదా, అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్కడ నడవద్దు చెప్పారు. అమీర్పేటలో పంజాగుట్ట అంటే పంజారాహిల్స్ రోడ్ కాబట్టి చాలామంది వస్తారు, అమీర్పేటలో ఎవరు రారు, అది ఇది ఏదో చెప్పారు. నేనేమనుకున్నా నాకు తెలిసిన వాళ్ళు 20 మంది ఉన్నారు. ఆ 20 మంది వీసీఆర్లో ఉన్నవాళ్ళు. నేను చెప్పేది వీసీఆర్లో వస్తే ₹10, ₹200 రోజుకి 6,000 నెలకి, అది జస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది, మిగతాది ఛాన్స్ తీసుకుందాం అన్న క్యాలిక్యులేషన్తో పెట్టినాను లైబ్రరీ. కట్ చేస్తే రోజుకి 100 క్యాసెట్లు వెళ్ళటం అన్నట్టు అన్ఇమాజినబుల్ ఇది మాట. 20 మంది ఎప్పుడు రాలా. నేను ఎవరి మీద అయితే బ్యాంక్ చేశానో వాళ్ళు రాలేదు షాప్కి. వాళ్ళు వచ్చిన డబ్బులు ఇచ్చారు కదా తెలిసినోడు కాబట్టి. ఓకే. అప్పుడు నేను చాలాసార్లు అనుకున్నాను, ఇప్పుడు నాకు తెలిసి ఉంటే ఇది ఈ వీడియో లైబ్రరీ నడవదు, ఈ 20 మంది రారు అంటే పెట్టేవాడు కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు మిగతా వాళ్ళు తెలియదు కదా వస్తారా రారా అని. కరెక్ట్. ఓకే. సో ఆ రోజుల్లోనే వీడియో క్యాసెట్లు రెంటు, వీడియో వీసీఆర్లకి రెంటు, తర్వాత 2-3 ఫ్రెండ్స్ పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న క్యాసెట్లు పెట్టి వాళ్ళకి ₹5 ఇచ్చి నేను ₹5 తీసుకుని ఇలాంటి స్కీమ్స్ అన్నీ పెట్టి 20-25,000 per month ఐ యూస్ టు ఎర్న్. ఇది జంప్ ఎక్కడి నుంచి ₹800 నుంచి 25,000 ఓకే పర్ మంత్, విచ్ ఇస్ హ్యూజ్. ఇదే టైంలో అప్పుడు సినిమా ఇండస్ట్రీ రావడం మొదలైంది నా షాప్కి. ఆ ఇండస్ట్రీ ఇప్పుడు సురేంద్ర ఫర్ ఎగ్జాంపుల్, వెంకట్ గారి నాగార్జున బ్రదర్లో, లేకపోతే సారథి స్టూడియోస్ శశిభూషణ్, రామారావు గారి కొడుకు మోహన్ కృష్ణ, చాలామంది సినిమా వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. అప్పుడు నాకు సినిమా ఇండస్ట్రీ పరిచయాలు స్టార్ట్ అయింది. ఓకే. మా ఫాదర్ అంటే ఎంబారెస్మెంట్ ఫీల్ అయ్యారు, నా కొడుకు డైరెక్టర్ అవుతాడంట అని చెప్పడానికి ఆయనకున్న డిగ్నిటీకి దానికి ఆయన యూనో. ఓకే. సో నేను వచ్చి నాకు పరిచయాలని ఏళ్లతో వచ్చి నేను ఆ సినిమా కథలు చెప్పేసి వాళ్ళేమో వాళ్ళ కథల కోసం ఎత్తుకుంటారు కాబట్టి నేను రాత్రి 5-6 సినిమాలు చూసేవాడిని ఎవ్రీడే. చూసి వీళ్ళ కథలు చెప్పి దాని నుంచి ఒక బాండ్ వచ్చి నేను లేకపోతే క్యాసెట్ తీసుకున్నారు కదా కొంతమంది. ఓకే. ఆ పరిచయాలు పెరిగినప్పుడు నేను చెప్పిన దాంట్లో ఈ కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు నా షాప్కి. అప్పుడు ఈ సురేంద్రతో పరిచయం అయిన తర్వాత సురేంద్ర నన్ను పిలిస్తే నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి అక్కడి నుంచి వెంకట్ పరిచయం అయ్యి నాగార్జున పరిచయం అయ్యి ఆ రూట్లో వచ్చింది మాట. అది ఫైనల్గా చాలామంది నాగార్జున నేను క్లాస్మేట్లు ఎప్పటి నుంచో తెలుసు అనుకుంటారు. దట్స్ నాట్ ట్రూ. నేను పరిచయం అయిందే వీడియో లైబ్రరీ సురేంద్ర ద్వారా.